అరే ఓ మనిషి, ఎప్పుడు చేస్తావో తెలీదు, ఎందుకు చేస్తావో తెలీదు, ఎలా చేస్తావో తెలీదు. అయినా ఎందుకురా నీకు ఈగోలు, ఈర్షా ద్వేషాలు? వాడు బాగుపడ్డాడు, వీడు బాగుపడ్డాడని ఇతరుల మీద ఏడ్చే బ్రతుకు ఒక బ్రతికేనా? ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఇతరులు బాగుపడితే ఒరవలేని వాడు తను బాగుపడ్డా ఆనందపడలేడు. బాగుపడిన వాడిని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్ళు, బాగుపడతావు. బాధపడే వాడిని ఓదార్చుకుంటూ ముందుకెళ్ళు, జీవితంలో నువ్వు బాధపడే అవకాశం రాకుండా జాగ్రత్త పడతావు. చిన్న చిన్న విషయాలకే బంధాలను, బంధుత్వాలను, స్నేహాలను తెంచుకుంటే ఎలా? అర్థం చేసుకుంటే బంధాలు బలంగా ఉంటాయి, అపార్థం చేసుకుంటే ఏ బంధమైనా బలహీనపడుతుంది. ఈర్షా ద్వేషం, పగ, ప్రతీకారం వదిలేసి ప్రేమను పంచు, బాగుపడేటట్టు ప్రోత్సహించు. బాధలో ఉన్నోడిని ఓదార్చు, కష్టంలో ఉన్నవాడికి తోచిన సహాయం చేయి. స్నేహితుడైనా, శత్రువైనా, చిన్నోడైనా, పెద్దోడైనా చిరునవ్వుతో పలకరించు. ఎదుటోడిలో దాగున్న విషయం బయటికి పోతుంది. అమృతం లాంటి ప్రేమ మాత్రమే మిగులుతుందిరా.